అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ధ్యానించుకునే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే, గతంలో 2 సార్లు ప్రొఫెషనల్ వీడియో కెమెరాలు కొన్నాను. 15 ఏళ్ల క్రితం ఒకసారి సోనీ కంపెనీది కొన్నా. దాని పర్ఫార్మెన్స్ తగ్గిన తర్వాత, ఇబ్బందులు స్టార్ట్ అయిన తర్వాత 10 ఏళ్ల క్రితం పానాసోనిక్ కంపెనీకి చెందిన ప్రొఫెషనల్ వీడియో కెమెరా కొన్నాను. ఇంతకాలం మీరు చూసిన సందేశాలైనా పాటలైనా ఆ కెమెరాలో రికార్డ్ చేసి మీకు అందించింది. అయితే ఆ కెమెరాలు వాక్యం రికార్డ్ చేసి యూట్యూబ్లో అందించడానికి మాత్రమే కాకుండా అవుట్డోర్స్ కూడా ఎక్కువ వాడేసాం. క్రిస్మస్ కానివ్వండి, క్రిస్మస్ అప్పుడైతే రాత్రిపూట ఆరాధనలో సెమీ క్రిస్మస్లో మంచు పడుతూ ఉంటుంది. పైన ఎంత బట్ట కప్పినా కూడా చల్లగాలికి లెన్స్లో నుంచి సెన్సార్స్ లోపలికి చల్ల గాలి ద్వారా మంచు వెళ్ళిపోయి అవి రస్ట్ పట్టేసి స్ట్రక్ అయిపోయి సో రిపేర్లు చేయించాం. కానీ అవుట్డోర్స్ వాడితే ఇలాగే పాడవుతుంటుంది. బయట ఎండలో కానీ లేదా ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ హాట్ ఎన్విరాన్మెంట్స్లో వాడకూడదు. వాటిని చాలా జాగ్రత్త తీసుకోవాలి. చంటి పిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలి. కానీ మనదేమో రఫ్ అండ్ టఫ్ పరిచర్య, సో తప్పదు కదా. అయితే ఇప్పుడు ఆ 2 వీడియో కెమెరాలు కూడా చేయించేసాయి. 2 పాడైపోయినాయి. వాటి లైఫ్ అయిపోయింది. ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. కాబట్టి చాలాసార్లు ఆదివారాలు నేను మీకు వాక్యం రికార్డ్ చేసి అందించలేకపోతున్నా. కెమెరాలు చేయటం వల్ల, పని చేయకపోవటం వల్ల ఒక్కసారి ఏం జరుగుతుందంటే, దాదాపు 1.5 గంటల పాటు వాక్యం రికార్డ్ చేసిన తర్వాత అందులో రికార్డ్ అవ్వదు. రికార్డింగ్ చూపిస్తూ ఉంటుంది కానీ రికార్డింగ్ అవ్వదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక్కోసారి ఆడియో రికార్డ్ అవ్వదు, వీడియో మాత్రం రికార్డ్ అవుతుంది. అసలు ముందు రికార్డింగ్ చేసే ఓపిక ఉండదు. అలసిపోయి వారం అంతా లేని బలాన్ని కూడ తీసుకొని వాక్యం రికార్డ్ చేశాక అది రికార్డ్ అవ్వకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. సో అలాంటి కారణాలను బట్టి చాలా సందర్భాల్లో నేను మీకు వాక్యం రికార్డ్ చేసి అందించలేకపోతున్నా. మీరు గమనిస్తే లాస్ట్ 1 ఇయర్గా లేదా అంతకు పైగా పాటలు ఎక్కువగా కొత్త కొత్త పాటలు పాడి మీకు అందించలేకపోతున్నాను. ఎందుకంటే సరైన వీడియో కెమెరా లేదు. ఆ ఉన్న వాటిని మళ్ళీ వాటిని అడ్జస్ట్ చేసి పెట్టి వాడుతున్నాం. కొన్నిసార్లు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం, క్వాలిటీ తగ్గిపోతుంది. చిరాకు వచ్చి చేయబుద్ధి అవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రొఫెషనల్ వీడియో కెమెరా కొనాలని ఇక డిసైడ్ అయ్యాను. కాబట్టి ఇప్పుడు దేవుని సేవ నిరాటంకంగా కొనసాగించడానికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో వాక్యాలు వింటూ పాటలు వింటూ ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు, ఫలిస్తున్న వాళ్ళ కోసం ఒక ప్రొఫెషనల్ వీడియో కెమెరా కొనాలని సంకల్పించాను. మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1,00,000 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు ధర. సోనీ కంపెనీకి చెందిన ప్రొఫెషనల్ వీడియో కెమెరా కొనాలని ఆశపడుతున్నా. సో బలవంతం ఏమీ లేదు. ఎవరికి నేను ఫోన్ చేసి అడగను. కొందరు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలవంతులై ఉండొచ్చు, కొందరు పేదవాళ్ళై ఉండొచ్చు. కాబట్టి ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు, మీ పరిస్థితులు మీకు అనుకూలిస్తే ఒకవేళ మొత్తం అమౌంట్ కావచ్చు లేదా కొంత కావచ్చు, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ ఆసక్తిని బట్టి మీ పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనుక ఈ పాటలు, వాక్యాలు, ఈ పరిచర్య వలన, స్టీవెన్ బ్రదర్ వలన మేము ఆదరించబడుతున్నాం, బలపడుతున్నాం అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా రెస్పాండ్ అయి తీరండి. 1 lakh కొందాం అనుకున్నాం. ఎక్కువ మంది రియాక్ట్ అయితే, రెస్పాండ్ అయితే 1.5 lakh ఇంకా మంచిది కొందాం. ఆ ప్రొఫెషనల్ వీడియో కెమెరా ఈసారి అవుట్డోర్స్కి వాడద్దు. ఏమంటే క్రిస్మస్లకి, సెమీ క్రిస్మస్లకి మంచులో వాడకుండా, వింటర్ సీజన్లో మంచులో వాడకుండా, సమ్మర్ సీజన్లో ఎండలో వాడకుండా, బాప్తిసాలకు కూడా వాడకుండా అవుట్డోర్స్ కన్నింటికి పాత కెమెరాలు మళ్ళీ రిపేర్ చేయించి అవి వాడదాం. ఇప్పుడు కొనబోయే ఈ కెమెరా మాత్రం కేవలం యూట్యూబ్ ద్వారా అందిస్తున్న వాక్యాలు రికార్డ్ చేయడానికి మాత్రమే వాడాలని డిసైడ్ అయ్యాను. అప్పుడు దాని లైఫ్, దాని పర్ఫార్మెన్స్ ఇంకెక్కువ కాలం వస్తుంది కదా. కాబట్టి వాక్యము నిరాటంకంగా, పాటలు అయినా సరే, వాక్యమైనా సరే రికార్డ్ చేసి అందించాలని ఆశపడే వాళ్ళందరూ కూడా తప్పకుండా రియాక్ట్ అయి తీరండి. మౌనంగా ఉండకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యం ధ్యానించుకుందాం. క్రిస్మస్ కంటే అతిపెద్ద పండుగ ఈస్టర్ పండుగ అండి. చాలామంది క్రిస్మస్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు, ఈస్టర్ని అసలు పండగగానే పరిగణించారు. గుడ్ ఫ్రైడేని అయితే అది దుఃఖించాల్సిన దినంగా పరిగణిస్తారు. ఇది చాలా తప్పు. క్రిస్మస్ కూడా పండగే, సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ క్రిస్మస్ కంటే అతి గొప్ప పండగ మనకి గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండగలు. కానీ చాలామందికి తెలియక, చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళకి సరిగ్గా సత్యం తెలియక క్రిస్మస్సే పెద్ద పండుగ అనుకొని వరల్డ్ వైడ్గా క్రిస్మస్ రోజు చేస్తున్న సందడి, సంబరాలు, హడావిడి
ఈస్టర్ పండగకి పెద్దగా చేయరు కదా. అందరూ క్రిస్మస్ కొరకే ప్రిపేర్ అవుతుంటారు. అప్పుడే కొత్త బట్టలు, అప్పుడే పిండి వంటలు, ఈస్టర్ పండుగని ఏదో అలా కానిచ్చేస్తుంటారు. కానీ క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అది ఆయన జన్మదినం. అయితే యేసు ప్రభు వారు ఎందుకు పుట్టారో ఆ పుట్టుక యొక్క లక్ష్యము నెరవేరిన రోజు గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ దినాలు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? కన్యమరియ గర్భములో ఎందుకు జన్మించాడు పరిశుద్ధాత్మ వలన అంటే మనుషులందరి పాపములు క్షమించడానికి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేవడానికి కదా. ఆయన ఎందుకొరకు జన్మించాడో ఆ పర్పస్ నెరవేరిన రోజు గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ దినాలు. దేవుని వాక్యం అంటుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలట. అంటే మొదలుపెట్టిన రోజు కంటే కూడా పూర్తయిన రోజే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ ప్రారంభించాం అనుకోండి, చక్కగా అందరికీ తెలియజేస్తాం, స్వీట్లు పంచుతాం, ఇల్లు కట్టుకుంటున్నామని సంబరం చేసుకుంటాం. కానీ దాన్ని మించిన అతిపెద్ద సంబరం హౌస్ ఓపెనింగ్కి కదా, ఇనాగరేషన్ అప్పుడు చేసుకుంటాం. హౌస్ ఓపెనింగ్ సెరమనీ రోజున ఆ రోజు ఇంకా పెద్ద పండగ కదండి. కాబట్టి మొదలుపెట్టిన రోజు కంటే కూడా పూర్తి చేసిన రోజు మనం ఎక్కువ సంతోషపడాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ లెక్కన మనం ఆలోచిస్తే ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ కంటే గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ పండుగల రోజు కదా మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాల్సింది. నేను నా కుటుంబం పరిచయం చెందిన వాళ్ళందరూ కూడా క్రిస్మస్ కంటే ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉండి ఏడవాలేమో అనుకొని ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండగకి దాదాపు 40 రోజుల ముందు నుంచి లెంట్ డేస్ పాటిస్తుంటారు. ఎవరిష్టం వాళ్ళది, మనం తప్పు పట్టాల్సిందేం లేదు. 40 రోజుల పాటు సంపూర్ణ ఉపవాసం ఉన్నా మంచిదే, ఒక పూట ఉపవాసం ఉన్నా ఆరోగ్యానికి మంచిదే. ఆత్మీయంగా ఎంత బలపడతారో లేదో తెలియదు, కానీ కనీసం హెల్త్ పరంగా చూసినా సరే కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి, సన్నబడతారు. మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతారు. బైబిల్ ఎక్కువసేపు చదువుకోవచ్చు, ప్రార్థన ఎక్కువసేపు చేసుకోవచ్చు. కాబట్టి లెంట్ డేస్ పాటించద్దు అని నేనేం అనట్లేదు. అయితే ఖచ్చితంగా లెంట్ డేస్ పాటించి తీరాలి అనే ఆజ్ఞ కానీ నియమము కానీ నిబంధన కానీ బైబిల్లో దేవుడు మనకి ఇవ్వలేదు. మనం చూస్తే యేసు ప్రభు శ్రమలు పడుతున్నప్పుడు, ఆయనని కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన సిలువ మోస్తూ రక్తం చిందిస్తూ ముళ్ళ కిరీటం పెట్టుకొని ఎంతో బాధతో ఈడ్చుకుంటూ వెళ్తుంటే ఆ సిలువని చాలామంది స్త్రీలు పిల్లలు ఏడుస్తున్నారట. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ వైపు చూసి, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఆయన. ఆ రోజు ఏడుస్తున్న వాళ్ళనే యేసు ప్రభు ఆపాడు, ఏడవద్దు అన్నాడు. పైగా నా పని నేను చేస్తున్నా, నా కోసం మీరు ఏడవద్దు అన్నాడు ఆయన. ఆయన పని ఆయన చేయకపోతే అప్పుడు మనం ఏడవాలి. యేసు ప్రభు రక్తం చిందించబడకపోతే మనం ఏడవాలి. ఆయన మరణించకపోతే, శ్రమల పాలు కాకపోతే మనం ఏడవాలి. అప్పుడు మనకు దుఃఖదినం. కానీ ఆయన సిలువ వేయబడటం మనందరికీ మంచి చేసింది, మనకు మంచి జరిగింది. ఆయన మరణం మనల్ని మరణము నుండి కాపాడింది. అదేంటంటే మనం ఇప్పటికీ మరణిస్తున్నాం కదా అంటే, 2వ మరణం అని నరకం గురించి దేవుడు తన వాక్యంలో రాయించాడు. 2 మరణాలు ఉన్నాయి, 2 జన్మలు ఉన్నాయి. మొదటిసారి అమ్మ కడుపులో పుడుతున్నావు, రెండోసారి ఆత్మీయంగా జన్మిస్తున్నావు బాప్తిసం తీసుకోవడం ద్వారా. అలాగే మొదటిసారి మరణించినప్పుడేమో మన ప్రాణము, మన ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, దాన్ని చావు అంటున్నాం, భూస్థాపన చేసేస్తాం. మరి 2వ మరణం ఏంటో తెలుసా? ఒకడు బ్రతికుండగా దేవుని నిర్లక్ష్యం చేసి, దేవుని తృణీకరించి, తన కొరకు తాను బ్రతికి, నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుణ్ణి బాధ పెట్టి దేవుని మీద తిరగబడ్డ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ దేవుని తీర్పు రోజు ఒకటి ఉన్నది. మనుషులందరూ దేవుని ఎదుట నిలబడాలి. మనం మాట్లాడిన మాటల గురించి, మన ఆలోచనల గురించి, మన క్రియల గురించి, మనం చేసిన పనుల గురించి, మన బ్రతుకు గురించి, మనుషుల ఎదుట ఒక బ్రతుకు ఉంటుంది అందరికీ. ఎవరు లేనప్పుడు పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది చూడండి. పబ్లిక్లో అందరూ మంచోళ్ళే, దొరికేదాకా అందరూ దొరలే కదా. ఏదో ఒకరోజు కాస్త దొంగలా దొరికాడు అనుకోండి, అప్పుడు పరువు పోతుంది, సిగ్గుపోతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మనకి నమ్మబుద్ధి కాదు, ఈ దొంగ అని ఒప్పుకోబుద్ధి కాదు, గుండె నిండా బాధ అనిపిస్తుంది. నేను నమ్మాను కదా, గౌరవించాను కదా, అభిమానించాను కదా, ఇన్ని వేల మంది అభిమానించారు, ప్రేమించారు కదా, భక్తుడని, నీతిమంతుడని, దైవజనుడని. పబ్లిక్లో దైవజనుడే, పబ్లిక్లో భక్తుడే, పబ్లిక్లో మంచి బోధలే, అందరి ఎదుట అంతకంటే మంచోడికి కనపడ్డ. ఇంకా ఆ మృదువైన మాట తీరు కావచ్చు, ఏమండి, ప్రేమతో కూడిన పలకరింపు కావచ్చు,
ఉన్నదున్నట్టు ఖండిస్తూ బోధించే వాక్యం కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, అలాంటి వ్యక్తిని ఇక మళ్ళీ మనం చూడమేమో అనిపించవచ్చు కూడా. కానీ అదంతా పబ్లిక్ అపియరెన్స్, పబ్లిక్లో ఉన్న లైఫ్. దేవుని వాక్యం అంటుంది, అందరి ఎదుట మాత్రమే కాకుండా ఎవరూ లేనప్పుడు తలుపులన్నీ వేసుకున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడన్న భయంతో, దేవునికి లెక్క చెప్పాలన్న భయంతో, ఒకానొక రోజు దేవుని ఎదుట నిలబడి నా గురించి నేను లెక్క చెప్పుకోవాలి అనే భయంతో మన బ్రతుకు ఉండాలి, మన మాట తీరు ఉండాలి, మన బుద్ధి ఉండాలి. మన రియల్ క్యారెక్టర్ ఏంటంటే ఎవరూ మనల్ని చూడనప్పుడు, మనం మాత్రమే ఉన్నప్పుడు, మనం ఏం ఆలోచిస్తామో, ఏం మాట్లాడతామో, ఏది బ్రతుకుతామో అదే మనం. దానికే దేవుడు తీర్పు తీరుస్తాడు. అదే మన ట్రూ క్యారెక్టర్. కాబట్టి మనం చూస్తే ఈరోజు ఏముందండి, అన్ని కాలాల్లో కూడా దావీదు అంతటి గొప్ప భక్తుడు, మహానుభావుడు, ఎన్నో కీర్తనలు రాశాడు కదా. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కీర్తనలు రాశాడు, ప్రార్థన చేశాడు, పాటలు పాడాడు, దేవుని ఎంతో ప్రేమించాడు. దేవుని సహాయంతో సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని ఎదిరించాడు, గొలియాతుని ఎదిరించాడు. కానీ బత్షెబ అనే స్త్రీ విషయంలో టెంప్ట్ అయిపోయి తన కూతురు వయసో మనవరాల వయసో ఉండే పిల్ల విషయంలో మనసు పారేసుకొని వ్యభిచార పాపంలో పడ్డాడు. తాను చేసిన పాపం తప్పని తెలుసు కూడా చేసిన తప్పు వల్ల తన పరువు పోయింది, తన గౌరవం మంట కలిసిపోయింది, అందరిలో అల్లరైపోయాడు, లోకు అయిపోయాడు, తన కుటుంబం తగలబడిపోయింది. అతను చేసిన పాపము యొక్క ఫలితాన్ని యావత్ కుటుంబం అనుభవించింది, షేర్ చేసుకోవాల్సి వచ్చింది. దావీదు పాపం చేస్తే అతని భార్య పిల్లలేం పాపం చేశారు, వాళ్ళ మీద ఎందుకు శిక్ష పడింది అనే సందేహం ఉంటే గత 2-3 వారాలకు పైగా లాస్ట్ 1 monthగా నేను చెప్తున్న సందేశాలు చూడండి. ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్తే టైం వేస్ట్ అవుతుంది కదా. సో దావీదు అంతటి గొప్ప భక్తుడు, మహా వ్యక్తే పాపము చేయడం సాధ్యమైనప్పుడు, అతనే పడిపోయినప్పుడు ఎవరైనా పడిపోయే అవకాశం ఉంది. ఎవరు అతీతుడు కాదు. దావీదు కంటే గొప్పలైతే ఎవరు కాదు కదా. సో ఎవరైనా గొప్ప భక్తుడుగా గుర్తించబడ్డ ఒక వ్యక్తి తర్వాత అతను ఏ పాపములో అయినా బ్రతుకుతున్నట్టు దొరికితే, వెల్లడైతే బాధ వేస్తుంది. నాతో సహా మీరు అందరూ బాధపడతారు, అందరూ ఏడుస్తాం, దుఃఖిస్తాం. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అన్యజనులు అల్లరి చేస్తారు, ఎగతాళి చేస్తారు, లోకు చేస్తారు. కానీ వాస్తవాన్ని మనం అంగీకరించే విశాలమైన మనస్సు, ముఖ్యంగా వాక్యానుసారమైన మనస్తత్వం మనకు ఉండి తీరాలి ఖచ్చితంగా. బైబిల్ని నమ్మేవాడు, బైబిల్ని ఆచరించేవాడు, బైబిల్ని బోధించేవాడు తాను నిలుచున్నాను అనుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్త పడాలని అపోస్తలుడైన పౌలు ఎప్పుడో చెప్పాడు కదా. ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని చెప్పి భయముతో, వణుకుతో నా శరీరాన్ని నలగొట్టుకుంటూ నా రక్షణను కాపాడుకుంటున్నా అంటాడు అపోస్తలుడైన పౌలు. భయపడాల్సిన అవసరం పౌలు భక్తుడికి ఏమొచ్చింది అండి? భయముతో, వణుకుతో అంట. దేనికి భయముతో, వణుకుతో? అందరికీ ప్రకటించాక నేను పడిపోతానేమో, నేను విశ్వాసభ్రష్టుని అయిపోతానేమో అని భయపడుతున్నాడు. పౌలు భక్తుడే భయపడ్డాడంటే మనం భయపడాలి కదా. పౌలు భక్తుడు భయపడ్డాడంటే పడిపోతానేమో, విశ్వాసభ్రష్టుని అవుతానేమో అని భయపడ్డాడంటే ఎవరైనా విశ్వాసభ్రష్టులయ్యే అవకాశం ఉన్నది. అందుకే యేసయ్య అన్నారు, అంతము వరకు నమ్మకముగా ఉండువాడు రక్షించబడును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మొదట్లో నమ్మకం ఉన్నవాడు చివరిదాకా నమ్మకం ఉండే గ్యారంటీ లేదు. మొదట్లో వ్యభిచార పాపంలో లేనివాడు చివరిదాకా వ్యభిచార పాపంలో పడకుండా ఉంటాడన్న గ్యారంటీ లేదు. మొదట్లో మందు అలవాటు, తాగుడు అలవాటు లేని వ్యక్తి మధ్యలోనో లేదా తర్వాత దశలోనో మద్యానికి బానిస అవ్వడన్న గ్యారంటీ ఏం లేదు. దీని గురించి ఒకరోజు వివరంగా చెప్తా. దేవుని సేవకుడు మందు తాగే అవకాశం ఉందా, వ్యభిచార పాపంలో పడే అవకాశం ఉందా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపాలు చేసే అవకాశం ఉందా అనేది డెడికేటెడ్గా ఒకరోజు ఎందుకంటే వచ్చే ఆదివారమే పెడతా, వివరంగా పెడతా, వాక్య ఆధారాలతో పెడతా. ఎవరు బాధపడ్డా, ఎవరు హర్ట్ అయినా, ఎవరికి నచ్చకపోయినా ఉన్నదున్నట్టు చెప్తా. అది బైబిల్లో ఉందా లేదో మీరు పరిశీలించుకోండి. అది మీ ఆత్మీయ స్థితిని బట్టి ఆ వాక్యాన్ని మీరు అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు. మెట్టుకు ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఆత్మీయంగా ఉన్నవాళ్ళు చివరిదాకా ఆత్మీయంగా ఉండాలంటే రోజు వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండాలి. చాలామంది మంచి వాళ్ళు పడిపోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా పాస్టర్ల గురించి చెప్తున్నా, పాస్టర్లు చెడిపోవడానికి, పాస్టర్లు మద్యానికి బానిస అవ్వడానికి, వ్యభిచార పాపంలో పడడానికి కారణం ఏంటంటే దుష్ట సాంగత్యం. ఈ మంచి సేవకుడు కొంతమంది చెడ్డ సేవకులతో స్నేహం చేయటం,
సహవాసం చేయటం, రాకపోకలు, ఇళ్ళకి వెళ్ళి రావటం, ఈ పరిచయం కాస్త మనిషిని దిగజారుస్తుంది. సో రాంగ్ పీపుల్తో కనుక మనం నవ్వుతూ మాట్లాడినా, కలిసి మాట్లాడినా, కొంతమంది వంకర వెధవలతో కలిసి ఉంటే ఇవాళ మంచుకున్న వ్యక్తి కూడా రేపు చెడిపోయే అవకాశం ఉంది. సరే, మళ్ళీ మనం మన వాక్యాంశంలోకి వస్తే కనుక యేసు ప్రభు చనిపోయిన రోజు శుభదినం అండి. అందుకే బ్యాడ్ ఫ్రైడే అనలేదు, గుడ్ ఫ్రైడే అన్నారు యేసు ప్రభు చనిపోయిన రోజు. కాబట్టి నా మట్టుకు నేనైతే గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉండను. రెగ్యులర్గా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎక్కువ ఉంటాను నేను. ఆరోగ్యం సహకరిస్తే, పరిస్థితులు అనుకూలంగా ఉంటే 7 days ఫాస్టింగ్స్ అయితే ఎవ్రీ ఇయర్ లెక్కలేనన్ని సార్లు ఉంటాను. నాతో పాటు నా భార్య, నా పిల్లలు కూడా మధ్య మధ్యలో ఆడవుతుంటారు. సంవత్సరం పొడుగున ఉపవాసాలు ఉంటాయి. కానీ లెంట్ డేస్ అయితే నేను నమ్మను, పాటించను. ఎందుకంటే నా కోసం నేను ఏడుస్తా, విశ్వాసుల కోసం ఏడుస్తా. నేనైనా మనిషిని, విశ్వాసులు మనుషులే కదా, మనుషుల కొరకు ఏడవాలి, దేవుని కొరకు ఏడవకూడదు. దేవుడు మనం గర్వపడే స్థితిలో ఉన్నాడు ఆయన. మనం ఏడ్చే దశలో ఎప్పుడూ లేడు ఆయన. కాబట్టి గుడ్ ఫ్రైడే అని నామకరణం చేశారు. మంచి జరిగింది ఆ రోజు పండగ జరగాలి నిజానికైతే. సరే, ఏదైనా కొంతమంది యేసు ప్రభు శ్రమలను బట్టి మేము దుఃఖిస్తున్నాం అంటారు. దుఃఖించినవ్వండి, అదేం తప్పు కాదు. ఎవరికి నష్టం లేదు, ఎవరికి కీడు లేదు, ఎవరిని తప్పుబాటనక్కర్లా. ఆ ఉపవాస ప్రార్థన పేరుతో కాస్త ఎక్కువ బైబిల్ చదువుతారు, ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఆత్మీయంగా ఎదుగుతారు, మంచిదే కదా. అప్పుడు ఉపవాసం ఉన్నా మంచిదే. కాబట్టి ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఉండని వాళ్ళు ఉండాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈస్టర్ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. ఈ సందేశాన్ని నేను ఈస్టర్ రోజు అందించాల్సింది, కానీ వీడియో కెమెరాలు పాడైపోయినాయి. ఫోన్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేశాను, మొత్తం రికార్డ్ అయిపోయింది. ఆడియో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, వీడియో కూడా బ్లర్ వచ్చేసింది. బాధ అనిపించింది. ఇంక తర్వాత ఖాళీ లేదు ఇక నాకు. సరే, బెటర్ లేట్ దాన్ ఎవర్ అంటారు కదా. ఆలస్యంగా అయినా పర్వాలేదు, మంచి పనులు ఆపకూడదు, చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ ఫోన్లో రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాను. ప్రభు చిత్తం అయితే ఈ వారంలోనే కెమెరా కొనిస్తే వచ్చే వారానికి ఇంకా మంచి క్వాలిటీతో అందిస్తాం. ఈస్టర్ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ రోజు తిరిగి లేచారు కదండి. ఆయన లేచినప్పుడు మహిమ గల దేహంతో తిరిగి లేచాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం కూడా పునరుద్ధాన దినమందు మహిమ గల శరీరాలతో తిరిగి లేస్తామట. ఇదొక్కటి మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈరోజు మనుషులందరూ మరణించిన తర్వాత పాపతుల్యమైన, మరణతుల్యమైన దేహాలతో, అంటే క్షయమైన దేహాలతో పాతి పెట్టబడుతున్నాం. క్షయమైన దేహం అంటే మోటల్ బాడీ, ఇవాళ ఉండి రేపు కులిపోయేది, జబ్బులకు, బాధలకు, నొప్పికి, వేదనలకు ఈజీగా గురయ్యే శరీరం అన్నమాట. ఈజీలీ ప్రోన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ పెయిన్స్. కానీ అక్షయమైన శరీరం అనేది కూడా ఒకటి ఉంది. ఎలాగైతే ఈ మట్టి శరీరం ఉందో, ఎలాగైతే ఈ క్షయమైన దేహం ఉందో, అలాగే అక్షయమైన దేహం ఒకటి ఉందంట. దానికి మహిమగల శరీరం అనే పేరు కూడా ఉన్నది. యేసు ప్రభు 3వ రోజు తిరిగి లేచినప్పుడు ఆ అక్షయమైన దేహంతో తిరిగి లేచారు. మరి మనం కూడా పునరుద్ధాన దినమందు తిరిగి లేస్తాం కదా. అప్పుడు మనం నీతిమంతులమై మరణిస్తే, ఒకవేళ అంతము వరకు నమ్మకంగా ఉండి మరణిస్తే, చివరిదాకా ఆత్మీయంగా దిగజారకుండా, దేవుని నమ్ముకోకుండా, భక్తిహీనంగా బ్రతకకుండా, వాక్యానుసారంగా దేవునికి భయపడుతూ, మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి నిర్ణయం, ప్రతి క్రియ దేవుని వాక్యానుసారంగా ఉన్నాయో లేదో మనం పరిశీలించుకుంటూ, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అనే వాక్యాన్ని జరిగిస్తూ, నేను బాగుంటే సరిపోదు, నేను బాగా బ్రతికిన పిల్లల్ని గాలికి వదిలేస్తే దేవుడు నరకాగిలో పడేస్తాడు. ఏం మొగుడురా నువ్వు, పనికిమాలినెదవా అంటాడు. నువ్వేం తండ్రి పొరంబో కూడా అంటాడు. నీకెందుకురా పరలోక రాజ్యం, గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అన్నాడు దేవుడు. నీకు బహుమానాన్ని ఇస్తే నువ్వేం చేస్తావు? బహుమానాన్ని ఆ పిల్లల జీవితం నాశనం చేస్తే దేవుళ్ళు ఎక్కడెక్కడ చెప్పండి. కాబట్టి ప్రతి తండ్రి, ప్రతి తల్లి వాళ్ళు భక్తిగా బతకాలి, తమ కుటుంబాన్ని భక్తిగా ఉండేలా జాగ్రత్త పడాలి, ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి, పాస్టర్ గారి గైడెన్స్లో బ్రతకాలి. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ ఆత్మీయంగా జాగ్రత్తగా కేర్ తీసుకొని చివరిదాకా నమ్మకంగా ఉంటూ తమ కుటుంబాన్ని కూడా కాపాడుకుంటారు చూసారా. అలాంటి వాళ్ళందరూ పునరుద్ధాన దినమందు మహిమగల శరీరంతో తిరిగి లేస్తారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమగల శరీరాలు వింటుంటే ఎంత సంతోషంగా ఉందో. ఎలా ఉంటుందో ఆ మహిమగల శరీరం అంటే, సరిగ్గా యేసుక్రీస్తు ఏ దేహంతో తిరిగి లేచాడో పునరుద్ధాన దినమందు, అలాంటి దేహంతోనే మనం తిరిగి లేస్తాం. యేసు ప్రభు ప్రథమ ఫలం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
ప్రథమ ఫలము అంటే అర్థమయ్యేలా మీకు చెప్తా. మృతుల్లో నుంచి తిరిగి లేవబోయే, పునరుద్ధానం చెందబోయే భక్తులందరికీ యేసుక్రీస్తు ప్రథమ ఫలం అంట. అంటే ఏంటంటే, మనం ఒక మొక్క కొన్నామండి, దాన్ని నాటాము. అది ఏ మొక్క క్లారిటీ లేదు. ఒకడు వచ్చి అంటాడు అది జామ చెట్టు అంటున్నాడు, ఇంకొకడు మామిడి చెట్టు అంటున్నాడు, ఒక్కొక్కడు ఒక్కో చెట్టు అని అనుమానపడుతున్నాడు. అయితే అది ఏ చెట్టు మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే, అది ఫలించే టైం వచ్చినప్పుడు కదా. ఒకవేళ అది మొట్టమొదటి పండు మామిడి పండును కనుక ఇచ్చింది అనుకోండి, మామిడికాయ కాసింది అనుకోండి, ఆ చెట్టుకి అందరు డౌట్స్ తీరిపోతాయి కదా. ఆ ప్రథమ ఫలము, మొదటి పండు, ఫస్ట్ ఫ్రూట్ ఏదైతే కాస్తుందో తర్వాత కాసేవన్నీ కూడా అలాంటి కాయలే కాస్తాయి. అలాగే యేసు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేస్తున్న వారందరికీ ఆయన ఫస్ట్ బోర్న్ అన్నమాట. ఆయన ప్రథమ ఫలం. ఆయన లేచినట్టే తర్వాత లేచే నీతిమంతులు అందరూ లేస్తారు. ఇక డౌట్ అక్కర్లేదు, నేను కూడా అలా లేస్తానా లేకపోతే ఇంకొకలా లేస్తానా అని మనం అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఇంకా దీని గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరు రాయించాడో మీ కొరకు నేను చదివి వినిపిస్తా, మనసు పెట్టి వినండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉంటే తప్పకుండా మీ బైబిల్ తెరవండి. స్త్రీలైతే తల మీద కొంగేసుకొని భక్తిగా వినడానికి ప్రయత్నించండి. పురుషులైనా స్త్రీలైనా పిల్లలైనా అందరూ మనసు పెట్టి డైవర్ట్ అవ్వకుండా మీ ఫోను సైలెంట్ మోడ్లో పెట్టుకొని వినే ప్రయత్నం చేయండి. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడట. ఈ వాక్యం ఏంటంటే ఎంత సంతోషం కలుగుతుందంటే, నిద్రించిన వారందరూ తిరిగి లేస్తారని మనకు తెలుసు. అయితే ఎలా లేస్తారు? యేసుక్రీస్తులా లేస్తారు. ఎందుకని యేసులా లేస్తారు ఎలా తెలుసు మనకంటే, యేసు నిద్రించిన వారందరిలో ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచాడట. మొదటి కాయ మామిడికాయ అయితే తర్వాత చెట్టుకి కాసేవన్నీ కూడా మామిడికాయలే అని ఈజీగా చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుంటారు కదండి. సో యేసు ప్రభు మహిమగల దేహంతో తిరిగి లేచాడు. ఎలా ఉంటుంది మహిమగల శరీరం అని అంటే, అక్షయమైన శరీరం అంటే దానికి ఇక చావు ఉండదు. క్షయమైన శరీరముగా మనం పాతి పెట్టబడతాం, మరణిస్తాం, పంచభూతాల్లో కలిసిపోతాం, సమాధి చేయబడ్డా కాల్చివేయబడ్డా కదా. కానీ లేపబడ్డప్పుడు ప్రథమ ఫలమైన క్రీస్తు వలె లేపబడతాం, అక్షయమైన శరీరాలతో తిరిగి లేపబడతాం. అంటే ఇక ఆ శరీరానికి ఇక చావు అనేది లేదు. ఒకసారి ఆ శరీరంతో లేపబడ్డామంటేనే అర్థం ఏంటంటే మనం నరకాగ్ని నుంచి మనం ఎస్కేప్ అయిపోయాము, రక్షించబడ్డామని అర్థం. మరి నీతిమంతుల్లాగా నటించే దొంగలు ఉంటారు, కొంతమంది భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులు అంటే అందరూ గుర్తుపట్టేస్తారు, కానీ కపటం కలిగిన భక్తులు ఉంటారండి. అందరూ ఎదుట పబ్లిక్లోనేమో ఒక బ్రతుకుంటుంది, భక్తిగా బతుకుతున్నట్టు నటిస్తుంటారు. పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఉంటారని దేవుడు తన వాక్యంలో ఎన్నడో రాయించాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, పైకి భక్తి గలవారి వలె కనిపిస్తున్న వాళ్ళందరి దగ్గర భక్తి లేదని గుర్తించండి. అందరూ భక్తులు కాదు. కొందరు భక్తిగా కనిపిస్తున్నారు, కొందరు భక్తిగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు విని ఆ మాటల గారడీకి చాలామంది బొట్లో పడిపోతున్నారు. అది నిజం అనుకుంటున్నారు, నిజం కాదు. రహస్యములో ఉన్నది ఏది కూడా బయలుపరచబడకపోదు అన్నాడు దేవుడు. ఎవరైనా ఒకవేళ పబ్లిక్లో చాలా భక్తిగా బతుకుతూ పర్సనల్గా ఎవరు లేనప్పుడు ఎవరికి తెలియకుండా భక్తిహీనంగా వాక్యానికి వ్యతిరేకంగా బతుకుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎంత కేర్ చేసుకున్నా దేవుడు ఆ భక్తిహీనమైన జీవితాన్ని ఏదో ఒక రోజు పబ్లిక్గా ఎక్స్పోజ్ చేస్తాడని దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు. అందరినీ ఎక్స్పోజ్ చేస్తాడంటే అందరినీ కాదండి. ఎవరినైతే దేవుడు గద్దిస్తుంటే కూడా మారకుండా అలాగే నటిస్తూ వెనక రహస్య పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ పబ్లిక్లో మాత్రం భక్తులుగా బతుకుతుంటారో అలాంటి వాళ్ళు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు గద్దించినా సిగ్గు ఉండదు, మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. ఆ పాపపు జీవితంలోనే కంటిన్యూ అవుతుంటారు, బరితెగిస్తుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు కనుక ఎక్స్పోజ్ చేయకపోతే, దేవుడు దానికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే, అడ్డుకట్ట వేయకపోతే ఆ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఇంకా ఎక్కువ దిగజారిపోతారు. అప్పుడు దేవుడి నామానికి ఇంకా ఎక్కువ అవమానం కలుగుతుంది, ఎక్కువ మందికి హాని కలుగుతుంది అనుకున్నప్పుడు
దేవుడు ఇంకా చాలు అంటాడు ఆయన. చాలు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదాము కనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని దేవుడు తన వాక్యంలో రాయించాడు. మీలో అనేకులు బోధకులు కావద్దు అని ఎందుకన్నాడంటే, బోధించడం చాలా తేలిక. నోరున్న ప్రతివాడు మాట్లాడేస్తాడు. కొంతమంది అయితే వాగుతుంటారు, దాని మాటలు అనలేము. లోడ వాగుతూనే ఉంటారు. పిచ్చివాగుడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలను గర్వంగా ఏదో మంచి పని చేస్తున్నట్టు తెలివి తక్కువగా బోధిస్తుంటారు. అది కూడా మళ్ళీ వాక్యం పేరుతో, అది కూడా మళ్ళీ దేవుని సేవ ముసుగులో, అది కూడా మళ్ళీ తలపైకి ఎత్తుకొని కాళ్ళు రగరేసుకుంటూ ఏదో మంచి పని చేస్తున్నట్టు. అది మంచి పనా కాదా అని దేవుడు వాళ్ళు తన్నేదాకా అర్థం కాదు. తీర్పు రోజు దాకా చాలామంది వాళ్ళు దేవుని సేవ చేస్తున్నామని భ్రమపడుతూ ఉంటారు. దేవుని కోపం రగులుకుంటుంటుంది వాళ్ళ మీద. ఎలాంటి వాళ్ళంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సువార్త పేరుతో ఇతరుల విశ్వాసాలను దూషించేవాళ్ళు, వేరే వాళ్ళ దేవుళ్ళను దిగజార్చేవాళ్ళు. నీకెందుకురా రాముడి పేరు ఎందుకు, నీకు శ్రీకృష్ణుడి పేరు నీకెందుకు, మొహమ్మద్ ప్రవక్తను తిట్టాల్సిన నీకు అవసరం నీకేముంది అంటే, నేను దేవుని సేవ చేస్తున్నా. వాడు నా యేసు ప్రభుని తిట్టాడు, నా మరియమ్మని లాభూతులు తిట్టాడు, వ్యభిచారి అన్నాడు, వేశ్య అన్నాడు అంటాడు. మరియమ్మ బతుకుండగానే అన్నారు, యేసుప్రభు భూమి మీద ఉండగానే ఆయన్నే అన్నారు నేరుగా. యేసుప్రభు ప్రతిదాడి చేశాడా? యేసుప్రభు తిరిగి తిట్టాడా? యేసుప్రభు అనుచరులు 12 మంది అపోస్తలులు ఉన్నారే, వాళ్ళకంటే గొప్పవాడువా నువ్వు? వాళ్ళకి చేతగాక మూసుకుని ఉన్నారా? అంటే వాళ్ళకంటే తెలివి నీకు ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి నోరు పారేసుకుంటున్నావా? తిట్టుకు తిట్టు, బూతుకు బూతు, దెబ్బకు దెబ్బ, దూషణకు ప్రతిదూషణ. నువ్వు నా విశ్వాసానికి కించపరుస్తే నేను నీ విశ్వాసానికి కించపరుస్తా. నువ్వు నా దేవుణ్ణి దిగజార్చి మాట్లాడితే నేను మీ దేవీ దేవతలను దిగజార్చి మాట్లాడతా అని ఆలోచిస్తూ అదే సేవ అనుకొని, అదే వాక్యం అనుకొని భ్రమలో బ్రతుకుతూ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించేస్తున్నాం, క్రైస్తవ సమాజం తరపున పోరాట యోధులం అని మోసపోయే సహోదరులు అందరూ భంగపడతారు తప్పకుండా. దేవుడు తీర్పులో తంతాడు ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టుకుని తంతది. ఎవరైనా సరే మనం నమ్ముతున్న విశ్వాసాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ మాత్రమే రాజ్యాంగం ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. దాని అర్థం ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదు. చాలామంది హిందువులు కూడా నోరు జారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తుని లేదా వేరే మతాలను, బైబిల్ని దూషిస్తున్నారు. అది కూడా తప్పే. తప్పుకు తప్పు జవాబు కాదు. ఏమైనా అర్థమవుతుందా? వాడు తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తా అనేది చాలామంది క్రైస్తవుల అభిప్రాయం. ఇది తప్పుడు అభిప్రాయం, సాతాను వారిలో పుట్టించిన అభిప్రాయం. వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి తప్పు ద్వారానే జవాబిస్తా. వాడు ఏ తప్పు చేశాడో ములుతోనూ తీయాలి. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని నామానికి అవమానం అవుతుంది. అసలు ఈ దరిద్రంతో సంబంధం లేని మిగతా క్రైస్తవ సమాజానికి, నాలాంటి దేవుని సేవకులకి, యథార్థంగా సేవ చేసే పాస్టర్లందరికీ చెడ్డ పేరు వస్తుంది. క్రైస్తవులకి హిందువులకి మధ్య దూరాలు పెరుగుతున్నాయి, విద్వేషాలు పెరుగుతున్నాయి. నేనైతే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే, ఏ మతానికి చెందినోళ్ళైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా అన్నీ మూసుకొని మీ బోధ మీరు చేసుకోండి, మీ విశ్వాసాన్ని చెప్పుకోండి. ఎవడైనా ఒకవేళ మీ విశ్వాసాన్ని కించపరిస్తే వాడి మీద లీగల్గా కేసులు పెట్టుకోవచ్చు, మనం శిక్షించవచ్చు. అయితే చెప్పినా వినరు కదా, ఎవరికి వాళ్ళు రెచ్చిపోతుంటారు. క్రైస్తవ సమాజంలో కూడా భక్తిహీనమైన గుంపు ఒకటి ఉంటుంది. అన్ని కాలాల్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. దేవుడి పేరుతో, దేవుని వాక్యం పేరుతో, సేవ పేరుతో పెంట పనులు అన్నీ చేస్తున్నారు. క్రైస్తవులకి చెడ్డ పేరు చేస్తున్నారు, దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు. ఇటు క్రైస్తవుల తరపున, హిందువుల తరపున, ముస్లిమ్స్ తరపున ఎవరెవరైతే వేరే మత విశ్వాసాలను కించపరుస్తూ వీడియోలు చేస్తూ రిలీజ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ జైల్లో పడేసి ఒకే సెల్లో వేసేసి తన్నుకునేదాకా కొట్టుకు సావండి రాని వాళ్ళని మాత్రమే పడేస్తే అయిపోతుంది కదా. తప్పు ఇది, చాలా తప్పు ఇది. సో దేవుని సేవ ముసుగులో దేవుని ఉద్ధరించేస్తున్నాం. మేము మాట్లాడకపోతే క్రైస్తవ సమాజం నాశనం అయిపోతుంది. మాకున్న రోషం, మాకున్న దమ్ము, ధైర్యం, మాకున్న భక్తి, ఎంతసేపు ప్రార్థన బైబిల్ అని పట్టుకొని కూర్చుంటే పనులు అవ్వవని చెప్పేసి, మరి యేసన్న గారికి తెలియదేమో, ఈ తెలివి లేక పాపం ఆయన ఇలాంటి పిచ్చి పనులు చేయరా కదా. ఆయన వాక్యం బోధించాడు. భక్తి సింగ్ గారు ఉన్నారు, రాజబాబు గారు ఉన్నారు, పాస్టర్ కేడి శామ్యుల్ గారు ఉన్నారు, బిల్లీ గ్రహం గారు ఉన్నారు. ఎంతమంది గొప్ప దైవజనులు కదండి, ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న వాళ్ళు.
వాళ్ళ కాలి గోటు కూడా నేను సరిపోను. అయినప్పటికీ వాళ్ళందరికంటే అల్పుడే నేను. నన్ను వాడుకునే దేవుడు గత 28 సంవత్సరాలకు పైగా లెక్కలేనంత మంది అన్యులను ఆయన రక్షించాడు, విశ్వాసంలో నడిపించాడు, వాక్య విశ్వాసంలో నడిపించాడు, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించారు. వెనక్కి తిరిగి చూస్తే మన పరిచర్యలో నా ద్వారా ప్రభువుని తెలుసుకున్న వారిలో 99% మంది అన్యజనులే. తెలుసండి, అన్యజనులే. పుట్టు క్రైస్తవులు ఎవ్వరు లేరు. వీళ్ళందరూ ఎలా రక్షించబడ్డారు అనుకుంటున్నారు? నేను చాలా తెలివిగా మాట్లాడినందుకు కాదు, వాళ్ళ మత గ్రంథాలను వాళ్ళ దేవుళ్ళను దూషించినందుకు, దిగజార్చినందుకు, తిట్టినందుకు కాదు. నేను నమ్మిన నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని ఎంతో వివరంగా బాధ్యతతో ప్రేయర్ఫుల్గా అందించినందుకు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో కలిసి కార్యం చేసినందుకు, ఇది ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో కలిసి పనిచేసినందుకు, ఆయన కదా మనుషుల్లో పశ్చాత్తాపాన్ని కలిగించాల్సింది, పాపములు ఒప్పించాల్సింది. నేను చెప్తూ పోతున్నా, కానీ వింటున్న వారిలో ఇది నిజమే కదా అనే స్పృహ, నేను చెప్తున్న దానితో అంగీకరించే మనస్సు, వారి తప్పులను ఒప్పుకొని దేవుడే యేసుక్రీస్తు నిజమైన దేవుడనే ఒప్పుకోలు ఎవరిస్తున్నారో తెలుసా? నా పని నేను చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా, అవతల వ్యక్తులలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు, వారిని మారుస్తున్నాడు. ఇది కదా దేవుని సేవ. అపోస్తలుడు చేసింది ఇది కాదా చెప్పండి? సరే, ఏదేమైనా దేవుని సేవకులు పబ్లిక్గా తప్పు చేస్తే దాని ప్రభావంతో ఎంతోమంది నాశనం అయిపోతారు కనుక మోషేని కూడా దేవుడు అందుకే యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు చిన్న పొరపాటుతో మొదలైంది, రేపు నీ నుండి పెద్ద పెద్ద తప్పులు జరగడానికి నేను ఒప్పుకోను మోషే, ఇంకా చాలు వచ్చే అన్నాడు దేవుడు. ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయితే ఇక అవుతానే ఉంటుంది, ఇక నెక్స్ట్ ఇంకో తప్పు దొరుకుతూనే ఉంటాయి కదా. సరే, ఏదేమైనా చివరిదాకా నమ్మకంగా ఉన్న వ్యక్తులు పునరుద్ధానమందు అక్షయమైన శరీరాలతో తిరిగి లేపబడతారట, మహిమగల శరీరాలతో తిరిగి లేపబడతారట. ఈ మహిమగల శరీరాలు ఎలా ఉంటాయంటే పాపము ఉండదు, అందులో పాపము కొరకైన ఆసక్తి ఉండదు, ఏమండి, ఆకలి ఉండదు, చావు ఉండదు, రోగం ఉండదు, నొప్పి ఉండదు. మరొక రోజు వివరంగా చెప్తా మహిమగల శరీరం గురించి, అదొక పెద్ద అంశం, అది పెద్ద సబ్జెక్ట్. అది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా, మనసు పెట్టి వినండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తొడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. గమనించండి, ఇక్కడ తెల్లని వస్త్రముల గురించి దేవుడు రాయించాడు. జీవగ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడిందో, ఎవరైతే జయించారో, ఈ లోకాన్ని జయించారో, ఈ లోకాశ్రయాన్ని జయించారో, దేవుని కొరకు అన్ని త్యాగం చేసుకొని చివరిదాకా నమ్మకం ఉన్నారో, వాళ్ళట తెల్లని వస్త్రములు ధరించుకొని దేవునితో సంచరిస్తారట నిత్యత్వం అంతా. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు ఉంటాయా, కాబట్టి మనం కూడా ఇక్కడ తెల్లని బట్టలు వేసుకుందామని చెప్పి దేవుని సేవ చేసే చాలామంది సేవకులు, పాస్టర్ల భార్యలు, విశ్వాసులు కూడా తెల్లని బట్టలు వేసుకొని చర్చికి వస్తూ ఉంటారు కదా. అన్న బ్యాప్టిజం రోజున వైట్ డ్రెస్ వేసుకొని రమ్మంటారా అని నన్ను అడుగుతుంటారు చాలామంది. తెల్ల చీర కట్టుకోమంటారా, తెల్ల ప్యాంటు చొక్క కొనుక్కోమంటారా అని. ఏంటంటే పరలోక రాజ్యంలో ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో పాటు తిరుగుతారు జయించిన వాడు, జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు అని. ఇక్కడ తెల్లని వస్త్రములు అంటే లిటరల్గా తెల్లని వస్త్రాలని కాదండి. తెలుపు వెలుగుకు గుర్తు, దేవుని మహిమకు సాదృశ్యం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదని ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు కదా. సో పరలోక రాజ్యములో ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా యోహాను భక్తుడికి కనిపించారో వాళ్ళందరూ నిజంగా తెల్లని బట్టలు కట్టుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ దేవుని మహిమ చేత కప్పబడి ఉన్నారు. అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే తెల్లని వస్త్రాల్లా కనబడుతున్నాయి. నిజానికి మహిమగల శరీరం ఏ వస్త్రమూ ధరించదు. అంటే నేకెడ్గా ఉన్నారంటే అవును, నేకెడ్గానే ఉన్నారు, కానీ మరి ఎందుకని ఆ నేకెడ్నెస్ కనిపించట్లా, ఎందుకని తెల్లని వస్త్రాలు కనిపిస్తున్నాయి అంటే దేవుడు తన మహిమ చేత వారి దిగంబరత్వాన్ని కప్పేశాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఇది ఏదేను తోటలో ఆదాము అవ్వలకి వారు పాపము చేయక మునుపు కలిగిన స్థితి. ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవుని మీద తిరగబడి వద్దన్న పండు తిన్నప్పుడు వారిద్దరు దిగంబరులు అని వాళ్ళు గుర్తుపట్టారట. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళు దిగంబరులను గుర్తుపట్టి సిగ్గుతో ఆకులు తెచ్చి కప్పుకున్నారట. అప్పుడు దేవుడైన యెహోవా ఏదేను తోటలోకి వస్తుంటే
ఆయన అడుగుల సవ్వడి విని, ఆయన స్వరం విని ఆదాము అతని భార్య ఇద్దరూ చెట్ల చాటున దాక్కున్నారు. ఆదాము ఎక్కడున్నావు నువ్వు అని అడిగినప్పుడు, నేను దిగంబరిని కదా, నీ ముందుకు రావడానికి సిగ్గుపడి దాక్కున్నాను చెట్టు వెనకాల అంటాడు ఆదాము. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు దిగంబరు అని ఎవడు చెప్పాడురా నీకు? నువ్వు దిగంబరిగా లేవు కదా, నేను వస్త్రాలు ఇచ్చాను కదా, వస్త్రాలు కప్పాను కదా. దేవుడు ఆదాముని మొదటి నుంచి దిగంబరిగా వదిలేయలేదండి. కాబట్టి ఆదాముకి దిగంబరత్వం కనపడలే. ఆదాము ఎదుట అతని భార్య, భార్య ఎదుట ఆదాము, ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆదాము తెల్లటి వస్త్రాలు ధరించినట్టుగా భార్య కనిపించింది. అతని భార్య అయిన హవ్వ తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా ఆదాముకి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న మృగాలన్నింటి కూడా వీళ్ళు వెలుగు చేత కప్పబడి ఉన్నారు. అందుకే ఏ దుష్ట మృగము కూడా వారికి కీడు చేసే సాహసం చేయలేదు. వాళ్ళు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డారు. దేవుని పోలిక, దేవుని స్వరూపం అనగా దేవుడు వెలుగై ఉన్నాడు. వీళ్ళు కూడా వెలుగులా కనబడుతున్నారు, తెల్లని వస్త్రాల్లా కనబడుతున్నాయి. దగ మెరిసిపోతున్న తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా ఆదాము అవ్వలు కనిపించారు. ఎప్పటిదాకా అంటే తిరగబడేదాకా, పాపము చేసేదాకా. ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద తిరగబడి పండు తిన్నారో ఆ వెలుగు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వస్త్రము వలె వారి మానాన్ని, వారి సిగ్గుని, వారి దిగంబరత్వాన్ని కప్పిన ఆ మహిమ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ దిగంబర శరీరాలు కనిపించాయి. సిగ్గు వేసింది, అవమానంగా అనిపించింది. దాక్కున్నారు, ఆకులతో కప్పుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే ఆదాము ఏదైనా తోటలో పాపము చేసి పోగొట్టుకున్నాడో ఆ స్థితిని యేసుక్రీస్తు తన మరణము చేత, పునరుద్ధానము చేత మళ్ళీ మనందరికీ ఇస్తున్నాడు ఆయన. ప్రైస్తలాడు, హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. కాబట్టి గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ రోజులో మనం ఏడవకూడదు. కుదిరితే అసలు బిర్యానీ తినాలి, పండగ చేసుకోవాలి. చనిపోయిన దేవుడు అలాగే చనిపోయి ఉంటే ఒకవేళ మనం ఏడవాలి. దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు, దేవతలు అనబడ్డ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఒక వెలుగారు ఈ లోకంలో. కొన్ని మహిమలు చూపించారు, తర్వాత చనిపోయారు, తిరిగి బ్రతకల కదా. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని గెలిచినవాడు, మరణించి 3వ రోజు తిరిగి గెలిచినవాడు. ఇదిగో నేటికి సజీవంగా ఉన్నాడు. నన్ను దర్శించి నాకు కనిపించి తానే స్వయంగా తన పరిచర్య కొరకు నన్ను పిలిచాడు. నా సేవ మాత్రమే నువ్వు చేయాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు నాకు. నేను పోషిస్తా, వేరొక పని చేయడానికి వీల్లేదు. నీ జీవితం నాకు ఇచ్చేయి, నీ వయసు అంతా నాకు ఇచ్చేయి. నువ్వు ఏదైనా పని చేయాల్సి వస్తే అది నా పనే చేయి అన్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞకు లోబడి మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా దేవుని సేవ చేస్తున్నా, ఇప్పుడు ఇష్టపడుతూ చేస్తున్నా, ప్రాణంగా భావిస్తున్నా దేవుని సేవని. చూడండి, ఇప్పుడు దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాను, కానీ పర్టికులర్గా ఒక దైవం పేరెత్తి, మనుషులు దైవాలుగా భావిస్తున్న వాళ్ళ పేర్లు ఎత్తి నేను ఎవరిని దిగజార్చి మాట్లాడట్లా. చాలా తప్పు అండి, చాలా తప్పు. ఎవరి మనోభావాలను మనం కించపరచకూడదు, గాయపరచకూడదు. ప్రేమతో సత్యం చెప్పాలి, ప్రేమతో సత్యం చెప్పాలి. ఇది నిజం కదా, యేసుప్రభువే నిజమైన దేవుడు కదా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కదా, దాన్నే కదా మేము చెప్పింది అని అంటే, ఇది మరొక రోజు ఖచ్చితంగా నేను ఒక వీడియో పెడతా దీని గురించి డెడికేటెడ్గా తొందరలోనే. మా చిన్న బాబు తినేవాడు కాదు, పెద్ద బాబు అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడు మంచి భోజన ప్రియుడు, హ్యాపీగా తినేస్తాడు, అప్పుడైనా ఇప్పుడైనా. చిన్నోడేమో వాడు పుట్టినప్పటి నుంచి దాదాపు 14 ఏళ్ళు వచ్చేంత వరకు సరిగా తినేవాడు కాదు, తిండి ఇష్టపడేవాడు కాదు, గాలి పీల్చుకుంటూ బతకడానికి ఇష్టపడేవాడు. కానీ ఇప్పుడు మారిపోయాడు, ఆడు కూడా పెద్దవాళ్ళలాగా వాడు భోజన ప్రియుడు అయిపోయాడు, కడుపు నిండా తింటున్నాడు. కానీ ఒకప్పుడైతే అన్నప్రాసనం చేసిన తర్వాత అన్నం తినిపించినా, సర్లాక్ తినిపించినా తినేవాడు కాదు, మొత్తం ఊసేసేవాడు, తుర్రని ఊసేసేవాడు. అప్పుడు నా భార్య ఏం చేసేదంటే వాడిని సంకలో ఎక్కించుకొని, ఏ తల్లైనా అంతేగా చేసేది, గిన్నెలో వాడికి పెట్టాల్సిన సర్లాక్ కానీ అన్నం కానీ కలిపి కాంపౌండ్లోకి తీసుకొని వెళ్ళి ఆ చెట్ల మీద ఉన్న కాకులను, పిచ్చుకలను, ఉడతలను, మిడతలను, బొద్దింకల్ని అన్నిటిని చూపిస్తుంటే వాడు వాటిని చూస్తూ లీనమైపోయి అమ్మ నోరు తెరిచి నోట్లో అన్నం పెడుతుంటే మింగేస్తూ ఉండేవాడు. చక్కగా పళ్ళు లేని పిల్లవాడు కదా, సర్లాక్ తినే స్టేజ్లో. ఆ రోజు నుంచి దాదాపు వాడికి 12-13 ఏళ్ళు నిండేదాకా ఇలాగే తిప్పలు పడి ఆయన బ్రతిలాడుతూ ఏదో వీడియో చూపిస్తూ తిండి పెట్టాం. ఇప్పుడు ఆడంతటా ఆడే తినేస్తున్నాడు, మమ్మల్ని కూడా తినేసేంత ఆకలి ఎక్కువైపోయింది ఇప్పుడు వాడికి. సువార్త కూడా అలాగే ప్రకటించాలి, ప్రేమతో సత్యం చెప్పాలి. కానీ ప్రేమ ఉన్నవాడు ప్రేమగా చెప్తాడు, ప్రేమ లేనివాడు పగతో చెప్తాడు.
యేసుక్రీస్తు గురించి చెప్పరా అంటే రాముడిని తిడతా, శ్రీకృష్ణుడిని తిడతా, వాళ్ళ దేవుడిని తిడతా, వాళ్ళు చేసిన పాపాలను బహిర్గతం చేస్తా, వాళ్ళలో ఎంతమంది వ్యభిచారులు ఉన్నారో, ఎంతమంది దిగజారారో, వాళ్ళ దైవాలు ఏంటి, వాళ్ళ పాపాలు మొత్తం బయట పెడతా అంటే నీ టైం అంతా అవే బయట పెడితే మరి యేసు గొప్పతనం గురించి చెప్పేది ఎప్పుడు? దేవుడు చెప్పమన్నది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? దీన్ని దయ్యాల బోధ అంటారు. ఇది దేవుని సేవ కాదు, దయ్యాల సేవ. దయ్యాలు వాడుకుంటున్నాయి. అర్థమవుతుందా? ఇది వాక్యానుసారమైన సేవ కాదు. ఇది తండ్రి ప్రేమ ఎవరిలో ఉంటుందో వాడు అనేజనులను చూసి జాలి పడతాడు, జాలి వేస్తుంది. వాళ్ళ పట్ల, ఒక తండ్రికి తన కొడుకు పట్ల, తల్లికి తన బిడ్డ పట్ల పుట్టే ప్రేమ, అనురాగం, జాలి, దీన మనస్సు దేవుని ప్రేమతో నిండిన సేవకులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు మాత్రమే విగ్రహారాధనలో ఉన్న అణులను చూసి, వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళ సెంటిమెంట్స్ని, వాళ్ళ మనోభావాలను, వాళ్ళ విశ్వాసాలను ఉమ్ము ఊసినట్లు ఎగతాళి చేస్తూ, హాస్యం చేస్తూ, అపహాస్యం చేస్తూ, చిల్లర వేషాలన్నీ వేస్తూ ఇలా చెప్తే ఎవరైనా వింటారా? తిరగబడతారా? చెప్పండి. కాబట్టి ఎక్కువ మంది తిరగబడుతున్నారు. నాతో హిందువులు అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, సంక్రాంతి వచ్చిందంటే, దసరా వచ్చిందంటే గారెలు వస్తాయి, పొంగల్ అన్నం వస్తుంది, ఏమంటే స్వీట్లు తయారు చేసుకొస్తారు. రంజాన్ అప్పుడైతే హలీం తెస్తారు, బిర్యానీ తీసుకొస్తారు. నా పిల్లల ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది హిందువులు చెప్తారు, పాస్టర్ గారు ఇది పూజ చేయిందే తీసుకొచ్చాం, మీరు పూజ చేసి తినరు కదా అని చెప్పి రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడి తెచ్చిస్తారు. తింటా, నేను కూడా తింటా. ఎందుకంటే అది పూజ చేయలేదండి, ఏ దేవుడి ముందు పెట్టలేదు, మీకోసం సపరేట్గా ముందే తీసి పెట్టేసాం పూజ చేయకుండా. హిందువులతో, ముస్లిమ్స్తో ఎంత ఫ్రెండ్లీగా, ఎంత ప్రేమగా ఉన్నానంటే, అంత ప్రేమగా ఉన్నారు వాళ్ళు నాతో అంటే నేను వాళ్ళకి సువార్త చెప్పలేదేమో అనుకోకండి. ఎవరెవరైతే మా ఇంటికి వాళ్ళ పండగలకి, దసరాకి, సంక్రాంతికి, ఉగాదికి, అలా పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి పాస్టర్ గారని ప్రేమతో, ఎంత అభిమానంతో, ఎంతో అభిమానంతో, నేను వాళ్ళకి 10th వరకు వాళ్ళ పిల్లలకి చాలామందికి మ్యాథమెటిక్స్ చెప్పా, ఇంగ్లీష్ చెప్పా. ఆ అభిమానంతో నా కొడుకు గత 3 ఏళ్ళుగా 10th స్టూడెంట్స్కి మ్యాథ్స్ చెప్తున్నాడు, ఇంగ్లీష్ చెప్తున్నాడు, పెద్ద అబ్బాయి. ఆ అభిమానంతో ఎంతోమంది తెచ్చిస్తుంటారు. మరి నేను వాళ్ళకి స్వార్థ చెప్పకుండా ఉంటానని చెప్పండి? యేసు ప్రభు రక్షణ మార్గం అందరికీ చెప్పా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా. వాళ్ళు అడుగుతారు కదా, మరి యేసు ప్రభువే దేవుడైతే మరి మా రాముడు ఎవరండి, మా కృష్ణుడు ఎవరండి, మా దేవుళ్ళు ఎవరండి, మా మత గ్రంథాలని ఏం చేయాలి మరి అని అడుగుతారు కదా, నన్ను అడిగారు. వాళ్ళందరూ దయ్యాలని నేను చెప్పాల, వాళ్ళందరూ రాక్షసులని చెప్పాల, వాళ్ళందరూ పాపాత్ములని చెప్పకుండా చెప్పకూడనివన్నీ చెప్తే ప్రయోజనం ఏంటి? కానీ చెప్పా, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే. వాళ్ళు దైవాలైతే కాదు, అగ్ని దైవం కాదు, అగ్ని దైవ లక్షణాలు కొన్ని కలిగి ఉన్నాయి. ఇలా చెప్పే విధానం వాళ్ళలో ఆసక్తి కలిగిస్తుంది. వాళ్ళలో చాలామంది మారి బాప్తిసం పొందారు. ఇవాళ నా శిష్యులు అయిపోయారు, నా అభిమానులు అయిపోయారు, నా సపోర్టర్స్ అయిపోయారు. దేవుని సేవలు ఎంతో సాయం చేస్తారు, తెలుసండి. కాబట్టి ఒక్కసారి కూడా హిందువుల నుండి, ముస్లిమ్స్ నుంచి, ఎక్కువ మంది హిందువులకే కదా స్వార్థ ప్రకటించేది, నాకు వ్యతిరేకత రాలేదు. కొందరు యాక్సెప్ట్ చేయరు. 20 ఏళ్ల క్రితం స్వార్థ విని ఇప్పటికీ మారిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా విగ్రహారాధనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ యేసు ప్రభువుని నన్ను రిజెక్ట్ చేయలే. ఎదురొస్తే వందనాలండి పాస్టర్ గారు అంటారు, వాళ్ళ విగ్రహారాధనలు చేసుకుంటుంటారు. కానీ వాళ్ళకి నాకు మధ్య ఎనిమిటీ లేదు, శత్రుత్వం లేదు. ఎందుకంటే నేను వాళ్ళ దేవుణ్ణి దూషించాను, నా దేవుని గొప్పతనాన్ని. ఈయన మాత్రమే పాపాన్ని క్షమించేవాడు, ఈయన మాత్రమే లోకరక్షకుడు. మరి వాళ్ళందరూ ఎవరు అనేదానికి నేను జవాబిచ్చా. ఏమని జవాబిచ్చారంటే చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఒకరోజు చెప్తా వీలైతే. కానీ ఈరోజు మహిమగల శరీరం గురించి చెప్తూ మధ్య మధ్యలో ఇవన్నీ కూడా టచ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరితో శత్రుత్వం, ఏమంటే నోటి దూలకి దేవుని సేవని పేరు పెట్టడం చాలా తప్పు. ఇది చాలా తప్పు. అందరినీ గౌరవించాలి, అందరి అభిప్రాయాలను గౌరవించాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. సమాజంలో మత కలహాలు, సమాజంలో అల్లకల్లోలాలు, దేవుడి పేరుతో, మతం పేరుతో, వాక్యం పేరుతో ఒక క్రైస్తవ సేవకుడు చెడుతున్నాడంటే వాడు ఒక పెద్ద దొంగ. వాడంత తెలివిగా మాట్లాడినా, ఎంత చదువుకున్నోడైనా, ఎన్ని డిబేట్లు సక్సెస్ఫుల్గా ఎంతమంది హిందువుల నోరు మూయించినా అక్కడ నీ తెలివి కనబడుతుంది, నీ జ్ఞానం కనబడుతుంది, నీ వాక్చాతుర్యం కనబడుతుంది. కానీ నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని ప్రేమ లేనప్పుడు నీ జ్ఞానం, నీ తెలివి, నీ వాక్చాతుర్యము
మనుషులను రక్షణలోకి నడిపించదు, దేవునికి మహిమ కలిగించదు. నువ్వు గొప్పడు అనే పేరు వస్తుంది. అబ్బా ఎంత తెలివైనడండి, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడండి, ఎంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందండి, నాలెడ్జ్ ఉందండి. మనుషులు నిన్ను హెచ్చిస్తారు, నిన్ను మహిమపరుస్తారు, నిన్ను పూజిస్తారు, నిన్ను గొప్ప వ్యక్తి అంటారు. నువ్వు పాపులర్ అయిపోతావు బాగా. కానీ నీ పాపులారిటీ వలన, నీ జ్ఞాన ప్రదర్శన వలన ఒక్క వ్యక్తిలో కూడా మారు మనసు కలగదు, పశ్చాత్తాపం కలగదు. రక్షణలోకి రారు వాళ్ళు. అరుపులతో, కేకలతో, పరస్పర తిట్లతో, దూషణలతో ఒకరినొకరు అవమానించుకోవటంలో దేవుని నామానికి మహిమ ఉండదు, రక్షణ జరగదు, మనుషుల రక్షణ జరగదు. ప్రశాంతంగా చూడండి ఎంత మంచి సేవ జరుగుతుంది నా ద్వారా. పాస్టర్ అబ్రహాం కేడియస్ గారిని చూసి నేర్చుకున్నాను నేను. ఆయన దగ్గర సిద్ధపడ్డా. ఆయన ఇలాంటి సేవ చేశాడు. ఎన్నడూ ఏ దేవుని తిట్లా, ఏ మతాన్ని దూషించలా. ఆయన దగ్గర ఎంతమంది రక్షించబడ్డారు, ఎన్ని వేల మంది రక్షించబడ్డారు. అది చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా. ఏంటంటే మరి సిగ్గు ఉన్నవాడికి సిగ్గు పోతుంది, పరువుగా బతికేవాడికి పరువు పోద్ది. మా బ్రతుక్కి, మా కొంపకి, మా కుటుంబానికి, మా వంశానికి, మా జనాంగానికి, మా ఖాందానికిలో ఎవరికి సిగ్గు, లజ్జ, పరువు, మర్యాద, గౌరవం ఉండదండి. మేము ఎక్కడున్నా ఇలాగే మా పరువు మేమే తీసుకుంటాం. ఊర్లో వాళ్ళు కూడా మళ్ళీ మా పరువు తెస్తారు. మమ్మల్ని మేము తిట్టుకుంటాం, మాలో మేము తిట్టుకుంటాం, ఊర్లో వాళ్ళ తిట్లు తింటాం. మా బతికేది ఈ దరిద్ర బ్రతుకు. మళ్ళీ దేవుని సేవ అని ఒక పెంట పేరు పెట్టడం ఎంత తప్పిది. నేనైతే మన పరిచర్యకు చెందిన విశ్వాసులు అందరికీ పిలుపునిస్తున్నాను. ఏ హిందూ దేవుళ్ళను, దేవతలను తిట్టకండి, ముస్లిమ్స్ని తిట్టకండి, వాళ్ళ విశ్వాసాలను కించపరచకండి, వాళ్ళతో స్నేహం చేయండి. వాళ్ళు అడిగే డౌట్లకి ప్రేమగా సమాధానం చెప్పండి, వాళ్ళని దూషించుకుని చెప్పండి. మీకు చెప్పడం చేత కాకపోతే నా దగ్గర తీసుకురండి, నేను చెప్తా. సరే, ఏదేమైనా పునరుద్ధాన దినమందు ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమగల శరీరాలు మనం పొందుకుంటాం. మరొక రోజు ఈ అంశం మీద డెడికేటెడ్గా ఒక వీడియో నేను చెప్తానండి. ఇవాళ వేరు టాపిక్లు కూడా టచ్ చేయాల్సి వచ్చింది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు సక్సెస్ఫుల్గా జరిగాయి. మల్టిపుల్ వర్షిప్స్ జరిగాయి చాలా చోట్ల. పండగ వాతావరణం. అలసిపోయి ఉన్నాను, నిద్రలేదు, బాగా నీరసంగా ఉంది. ఒక్కో మాట కష్టంగా పలుకుతున్నాను. చెప్పాలని ఉంది, మనసులో ఉన్నది బయటికి రావట్ల, నోరు తడబడుతుంది. సో మరొక రోజు చెప్తా. అలాగే ప్రొఫెషనల్ క్యామ్కార్డర్, ప్రొఫెషనల్ వీడియో కెమెరా కొనాలని ఆశపడుతున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పరిచర్య వలన, పాటల వలన, వాక్యం వలన, ప్రార్థన వలన, సహవాసం వలన మేలు పొందిన వాళ్ళు, దీవించబడ్డాం అని నమ్మేటోళ్ళు, నాతో పంచుకున్న వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండకండి, తప్పకుండా రెస్పాండ్ అవ్వండి. అసలు అందరూ తలా కొని చేసుకోవాల్సిన అవసరం ఉంది, మేమే కొని పారేస్తాం అని మీరు అనుకుంటే వెల్ అండ్ గుడ్, మంచిదే. తప్పకుండా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. లేదు అందరితో పాటు మేము కూడా ఎంతో కొంత స్పాన్సర్ చేస్తామంటే వెల్ అండ్ గుడ్, ఎలా అయినా పర్వాలేదు. సో ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. పునరుద్ధాన దినమందు మనం మహిమగల శరీరాలతో, అక్షయమైన దేహాలతో తిరిగి లేపబడే విధంగా బ్రతకాలి. ఇప్పుడు బతికితే అప్పుడు లేస్తాం తిరిగి. మరి భక్తిహీనులు ఎలా లేస్తారంటే మళ్ళీ అదే క్షయమైన శరీరంతో తిరిగి లేస్తారు. ఏ దేహంతో పూడ్చిపెట్టబడ్డారో పాపానికి, రోగాలకి, జబ్బులకు, కుళ్ళు, అసూయ, సకల దరిద్రాలకు నిలయమైన ఆ పాపపు శరీరం ఉంది చూసారా. ఆదాము నుండి వంశపారంపర్యంగా ఆదాము సంతానమైన మనకి, ఆదాము వలన మనలో వచ్చిన పాపపు స్వభావంతో కూడిన దేహం ఉంది చూసారా. సరిగ్గా ఆ పాపపు శరీరంతోనే మృతతుల్యమైన దేహంతో, క్షయమైన దేహంతో తిరిగి లేస్తారు. లేచాక ఏమవుతుంది? దేవుడు తీర్పు తీరుస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? ఆ క్షయమైన రక్త మాంసాలతో కూడిన దేహంతో నిత్య నరకాగ్ని గుండములు యుగ యుగములు కాల్చబడతారు, శిక్షించబడతారు. అక్కడికి వెళ్ళటమే కానీ తిరిగి రావటం ఉండదు. నరకములో మన ఆత్మ మాత్రమే కాలదు, ప్రాణం మాత్రమే కాలదు, ప్రాణాత్మ దేహాలు శరీరంలో దేవుడు కాలుస్తాడట. యేసుప్రభు అంటాడు, శరీరమును మాత్రమే చంపువానికి భయపడకండి, శరీరమును, ప్రాణమును, ఆత్మను కూడా నరకములో కాల్చగలిగిన శక్తివంతుడైన దేవునికి భయపడండి అంటాడు. ప్రైస్తలాడు. హల్లెలూయా. నరకములో ఏం కాలుస్తాడంటే దేవుడు, యేసుప్రభు మాటల్లోనే విన్నాం కదా, శరీరమును, ప్రాణమును, ఆత్మను, ఈ మూడిటిని కాలుస్తాడట దేవుడు. ఈ మూడు ఎప్పుడు కాల్చబడటం సాధ్యమవుతుంది? పునరుద్ధానమందు వేరైపోయిన మన దేహాలు, భక్తిహీనుల దేహాలు, ఆత్మ ప్రాణం మళ్ళీ వాళ్ళ కుళ్ళిపోయిన శరీరాల్లో కాల్చబడి బూడిదగా మారిన, ఒకవేళ ఆ బూడిద లేదా కుళ్ళిపోయిన మట్టి రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ సైట్స్కి వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా కూడా పునరుద్ధాన దినమందు నరులారా తిరిగి రండి అని దేవుడిచ్చే ఒకే ఒక పిలుపుతో చెదరిపోయి, కులిపోయి, పంచభూతాల్లో కలిసిపోయిన మానవ
అవశేషాలు, శరీరాలు అన్నీ మళ్ళీ ఒక దేహంగా ఫామ్ అవుతాయి. ఎవరి శరీరాలు వాళ్ళకు అనుగ్రహించబడతాయి. వాళ్ళ శరీరాలలోకి వాళ్ళ ప్రాణాత్మలు పెట్టబడతాయి. దేవుని బిడ్డలైతే భక్తిగా బ్రతికి చివరిదాకా నమ్మకం ఉన్న వాళ్ళైతే అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. కానీ భక్తిహీనులైతే మళ్ళీ క్షయమైన దేహాలతో తిరిగి లేపబడతారు, యుగయుగములు నరకములు శిక్షించబడడానికి. మరి దేవుని బిడ్డలైతే పరలోక రాజ్యములో ఆ నిత్యత్వంలో దేవునితో పాటు జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయబడుతుంది. వాళ్ళు దేవునితో సంచరిస్తూ ఉంటారు. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా పరలోకానికి వెళితే యోహానికి ఎలా కనిపించిందో అలా కనబడతాం మనందరం. ఎలాగా? ఒకవేళ నేను పరలోక రాజ్యంలో దేవునితో పాటు నడుస్తున్నాను అనుకోండి, నరకములో కాలుతున్న నన్ను గుర్తించేవాడు నేను తెలిసిన ఒక సహోదరు కానీ అరే స్టీవెన్ అని ఏంటి తెల్లబట్టలు వేసుకుని వెళ్తున్నాడు అని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ నిజానికి తెల్లబట్టలే ఉండవు. దేవుని వెలుగు, దేవుని మహిమ. ఒకప్పుడు ఆదాం పోగొట్టుకున్నాడు చూసారు ఏదైనా తోటలో. ఎప్పుడైతే ఆ మహిమను పోగొట్టుకున్నాడో దిగంబరిగా కనిపించి ఆ మహిమ ప్లేస్లో ఆ వెలుగు వస్త్రాల స్థానంలో ఆకులు కుట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు, ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? సో ఆదాం ఏదైతే పోగొట్టుకున్నాడో అది క్రీస్తు వలన, ప్రథమ ఫలమైన క్రీస్తు వలన. క్రీస్తు ఎలా లేచాడో అలాగే ఆ శరీరాన్ని గోడలు ఆపలేవు. ఆ మహిమ గల శరీరాన్ని, ఆ దేహంతో నేను మీ అందరికీ కనిపిస్తాను, మీరు నాకు కనిపిస్తారు. మరి అక్కడికే వెళ్ళాలి కదండి మనందరం. అందుకే మొత్తుకుంటున్నా, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవునికి భయపడండి, రెగ్యులర్గా చర్చికి రండి. సరేనండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.